నమస్తే, నేను ప్రియాంకరావు. మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాలన ఎలా ఉందో, ఆ మార్క్ ఎలా ఉంటుందో దాన్ని రీచ్ అవుతారు అని కొంతమంది అంటున్నారు. నిజంగానే ఆయన అలా రీచ్ అవుతారా? మరో వైఎస్ రాజశేఖర రెడ్డి అవుతారా రేవంత్ రెడ్డి గారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన చూస్తుంటే చాలా యాక్టివ్గా ఉంటున్నారు తెలంగాణ పాలిటిక్స్లో, అందులోనూ కాంగ్రెస్ పార్టీలో. అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఏ మార్క్ అయితే నడిచిందో అది రేవంత్ రెడ్డి గారు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు మరో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవుతారా? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలు చూస్తూ ఉంటే ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వరకు మనం రేవంత్ రెడ్డి గారిని 2 సంవత్సరాల పాలన చూసాం, 2.5 సంవత్సరాల పరిపాలన చూసాం. ఇక నుంచి రేవంత్ రెడ్డి గారు 2.0 చూడొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీలో ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఎంపిక కావటమే చాలా మందికి ఇష్టం లేదు. ఇది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను అనేది సరే, ఎలాగో ప్రత్యర్థులకు ఎలాగో ఇష్టం ఉండదు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ఎంపిక కావడం అనేది ఇష్టం లేదు, అధిష్టానం ఆయనకి ఇచ్చింది. ఆ తర్వాత ఆయన ఆ ప్లేస్లో అంటే సీఎం పదవిలో స్థిరంగా కుదురుకోవడానికి చాలా టైం పట్టింది. దాంతోపాటు ప్రత్యర్థులు ఏమన్నారు, ఆ చీత్తో ఊడిపోయి ముక్కు ఎన్ని రోజులు ఉంటుంది ఆ పదవి, ఎప్పుడైనా ఆయన దించేస్తారు, అధిష్టానం ఉంచదు అని చెప్పి ప్రతి సంక్రాంతికి, ప్రతి ఉగాదికి, ప్రతి దసరాకి, ఈ దసరాకి దిగిపోతాడు, ఈ సంక్రాంతికి దిగిపోతాడు, ఇట్లా మాట్లాడుతూ వచ్చారు ప్రత్యర్థులు. అసలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్లోనే ఒక 2-3 మంత్రులు ఆయనకి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళంతా చాలా సందర్భాల్లో విమర్శించారు. అసలు నెంబర్ గేమ్ కూడా చెప్పారు. నెంబర్ గేమ్ కూడా చెప్పి బీజేపీ, ఎంఐఎం బయట నుంచి బీఆర్ఎస్ పార్టీ కలిసి ఫామ్ చేస్తే గవర్నమెంట్ అన్నట్టుగా కూడా ఫోకస్ ఇచ్చారు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రైవేట్ ఇంటర్వ్యూలో, మీరు అనవసరంగా గేమ్ మొదలు పెట్టద్దు, గేమ్ మొదలు పెడితే దాన్ని ఎలా ముగించాలో నా చేతిలో ఉంటుంది అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? 64 మందితోటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెబుతూ తెలంగాణ సమాజం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగుతున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని సీరియస్గా తీసుకొని మీరు ఆట మొదలు పెట్టద్దు, ఆట మొదలు పెడితే దాన్ని ఎలా ముగించాలో నాకు తెలుసు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ప్రత్యర్థుల నుంచి ఆయన మీద విమర్శలు ఏమీ ఆగలేదు. ఎప్పటికప్పుడు ఇది బలహీన ప్రభుత్వం, ఇది తెలంగాణ సమాజం అసలు రేవంత్ రెడ్డిని సీఎం కూర్చోలో చూడలేకపోతుంది, ఇలాంటివన్నీ మాట్లాడారు. మాట్లాడుతున్నటువంటి క్రమంలో నిజమే అనేటువంటి ఒక భ్రమను కల్పించారు. హైడ్రా ఇష్యూలో కానీ, లేదంటే రైతులకు సంబంధించి కొన్ని ధర్నాల విషయంలో కానీ, విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారని కానీ, అసలు అన్ని సెక్టార్లకు అన్యాయం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు హామీలను కూడా అమలు చేయట్లేదు, అసలు ప్రజలు ఎమ్మడిపడి కొడతారు సెక్యూరిటీ లేకుండా పోతే అన్నట్టుగా మాట్లాడారు. సీన్ కట్ చేస్తే మీకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. పక్కాగా రూరల్ ఏరియాస్లో జరిగినటువంటి, అంటే హైదరాబాద్ ఇతర ప్రాంతంలో జరిగిందే కదా, తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి ఎలక్షన్ కదా. పైగా మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో జరిగినటువంటి దీంట్లో ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ కనిపించలేదు, అడ్రస్ లేదు. కాకపోతే మేము సెకండ్ ప్లేస్లో ఉన్నామని చెప్పుకుంటుంది, అంతే తప్ప అడ్రస్ లేదు కదా ఎక్కడ. ఏ మున్సిపాలిటీని లేదంటే కార్పొరేషన్లో అసలు ఒక కార్పొరేషన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రావట్లా. సరే, మున్సిపాలిటీలు ఏదో కొన్ని వస్తున్నాయి, అది వేరే విషయం. అది కూడా 20% 30% వస్తున్నాయి. మరి అంత డిజాస్టర్లో ఆ పార్టీ ఉందంటే తెలంగాణ సమాజం ఆ పార్టీని పట్టించుకోవట్లేదు అనేది కదా అర్థం. సరే, బీజేపీ అయితే చెప్పవసరం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఎలా బలపడింది అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానీ, లేదంటే కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కానీ, ఈ రెండింటిలో గెలిచారు. ఇప్పుడు ప్రజలు డైరెక్ట్గా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా సిటీలో, తెలంగాణ వ్యాప్తంగా ఉండే ప్రజల మూడు ఏంటి అనేది ఇప్పుడు అర్థమైపోయింది. పైగా అంతకుముందు ఈవీఎంలో లేకపోతే ఏదో అని ఉండేవాళ్ళు, ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు ఈవీఎం మార్చారు ఏదో చెప్పేవాళ్ళు. ఇవి బ్యాలెట్ పద్ధతిలో జరిగినటువంటి, బ్యాలెట్ ద్వారా జరిగినటువంటి ఎన్నిక.
ఇప్పుడు ఆ రిజల్ట్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగినట్టు తగ్గినట్ట పెరిగినట్టు అది ఎవరైనా చెప్తారు. మరి రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి లాగా వన్ మ్యాన్ షో లాగా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళబోతున్నారు అని అంటే డెఫినెట్గా ఆయన గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి ఢిల్లీ అధిష్టానం ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో డెఫినెట్గా వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఎదుగుతాడు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపారో అదే తరహాలో నడుపుతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా వన్ మ్యాన్ షో ఉండదు వాస్తవంగా అయితే. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మరొక ప్రాంతీయ పార్టీ లాగానే వన్ మ్యాన్ షో ఉంటుందని చెప్పేసి మనకు చూపించినటువంటి లీడర్ ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 2004లో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఇవాళ 2023లో రేవంత్ రెడ్డి గారు అయ్యేటువంటి పొజిషన్ అప్పుడు కూడా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారికి. ఆ తర్వాత ఆయన బలపడుతూ వచ్చి 2009 కల్లా మోనోపోలీ అయిపోయింది ఆయనది. సేమ్ అలాంటి జర్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కూడా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపేటువంటి పొలిటీషియన్ లాగా కనిపిస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి లాగా. రాజశేఖర రెడ్డి గారు కూడా సేమ్ ఇప్పుడు ఆ రోజున పీజేఆర్ ఒక పక్క ఉండేవాళ్ళు, ఇంకొక పక్క ఒకవేళ గ్రూప్ నడపకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ కొంతమంది జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్స్ చాలామంది ఉండేవాళ్ళు. మేము కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్తోమత ఉందని పోటీ ఉండేది. జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ లేదంటే పీజేఆర్, ప్రధానంగా పీజేఆర్ తను ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. సో అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. 2009 దాకా పరిపాలించారు. 2009కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎలా బలపడారో అలా బలపడిపోయారు. సో 2009 ఎలక్షన్స్లో ఆయనే సొంతగా క్యాంపెయిన్ చేసి సింగిల్ హ్యాండ్ తోటి కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురాగలిగారు. అధిష్టానం కూడా రాజశేఖర రెడ్డి గారిని కాదని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. అలాగే క్యాడర్ కూడా రాజశేఖర రెడ్డి గారే మా నాయకుడు అనేటువంటి యాక్సెప్టెన్సీకి వచ్చేసారు. ఎందుకు? ఆయన దూసుకెళ్తున్నారు. ఆ కారణం చేత అందరూ ఆయన వైపు ర్యాలీ అయ్యారు. సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతమంది సీనియర్స్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చుట్టూరు? జానారెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో ఉండే లీడర్లు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, విహెచ్సి, ఇలా చెప్పుకుంటూ పోతే డజన్ మంది ఉన్నారు. వీళ్ళందరినీ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పింది. సో ఇప్పుడు దానికి మరింత బలోపేతం చేస్తున్నాడు. ఆయనకి ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో ఆ పదవికి న్యాయం చేస్తూ పార్టీ అధిష్టానం ఏదైతే నమ్మకం పెట్టుకుందో అతని మీద అది నిరూపిస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా. అల్టిమేట్గా అధిష్టానం ఫలితాలు సానుకూలంగా వస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని గో హెడ్ అంటారు కదా, ఆయన నాయకత్వాన్ని వాళ్ళు ఆటోమేటిక్గా జీ కొడతారు కదా. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వన్ మెన్ షో మోనోపోలియో కాంగ్రెస్ పార్టీ మీద నడిపారు, అదే తరహాలో రేవంత్ రెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది. దానికి రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తాయి త్వరలో. అవి వచ్చిన తర్వాత ఇంకా అసలు స్ట్రాంగ్ అయిపోతారు. ఇంకా అప్పుడు మొత్తం ఆయన చుట్టూనే మొత్తం కాంగ్రెస్ పార్టీ తిరుగుతూ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.